ఈరోజు ప్రభు మనతో సెలవిచ్చిన మాట, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును అనగా నీకు ఇంట్లో అన్ని విధాలుగా సమృద్ధి ఉంటుంది, ఏ కొరత లేకుండా నేను సహాయం చేస్తాను అంటున్నాడు. అనగా ఎవరి జీవితంలో అలా చేస్తాడు అనగా, ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో వారి జీవితంలో ఏ కొదువు లేకుండా అన్ని విషయాల్లో వాళ్ళ ఇల్లు సమృద్ధిగా ఉన్నట్లుగా ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడి మాట ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభువుని గణపరచాల్సిన విధంగా అన్ని విషయాల్లో నువ్వు గణపరచగలిగితే ప్రభు నీకు ఇంట్లో కొదువు అనేది లేకుండా, కొరత అనేది లేకుండా నీకు సర్వ సమృద్ధిగా నీ కుటుంబానికి సరిపోయినటువంటి అన్ని మేలు ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను వర్ధలు చేసి కాసి కాపాడి దీవించి నడిపించునుగాక. ఆమెన్.